మన పక్కనే ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దగ్గరికి వెళ్దాం. అక్కడ ఎన్ని స్థానాలు, ఏ ఏ పార్టీలు మద్దతుదారులు గెలుచుకున్నారు అనేది సమగ్ర విశ్లేషణ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతిరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతిరావు, ఏంటి 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే దాదాపుగా 55% వరకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అయితే గెలుచుకున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శివ, గుడ్ ఈవినింగ్. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటువంటి జరిగినటువంటి 2 నియోజకవర్గాల్లో కూడా అంటే దాదాపు 8 మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ కంచుకోటగా ఉంటది. ఎప్పుడు కూడా ఈ యొక్క శాసనసభ ఎన్నికలు కావచ్చు, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా శాసనసభ ఎన్నికలు 2 సార్లు జరిగాయి. 2 సార్లు కూడా ఒకటి మాత్రమే బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో మరోసారి ఎన్నికల్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కొనసాగింది. ఇది జరిగినటువంటి ఇప్పుడు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పై చేయిగా నిలిచిందని చెప్పాలి. బీఆర్ఎస్ అడపదడప కొన్ని చోట్ల సీట్లు వచ్చినప్పటికీ కూడా కొన్ని పొత్తులతోటి, అంటే సిపిఎం పార్టీతో పొత్తులు పెట్టుకున్న పంచాయతీల్లోనే ఈ యొక్క బీఆర్ఎస్ గెలిచిన పరిస్థితి. ఎక్కడైనా కానీ బీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఎన్నికలు పాలించినటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా ఓడిపోయిన ఘటనలు కూడా నిన్న చోటు చేసుకున్న పరిస్థితి. మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క 8 మండలాల్లో చూసుకుంటే మాత్రం దాదాపు 159 గ్రామ పంచాయతీలు అయితే ఎన్నికలు నిన్న మొదటి విడతగా కొనసాగిన పరిస్థితి. అందులో 14 అంటే ముందుగానే నామినేషన్ లేకుండానే 14 కూడా ఏకగ్రీవమైన పరిస్థితి. మిగతా అన్నిటికి కూడా పోటీ జరిగిన పరిస్థితి. భద్రాచలం మేజర్ పంచాయతీ చూసుకుంటే అందరి చూపు కూడా ఈ యొక్క మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అతిపెద్ద భద్రాచలం గ్రామ పంచాయతీ, ఆ గ్రామ పంచాయతీలో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎందుకంటే గతంలో అక్కడ కాంగ్రెస్ కి 2 వర్గాలు, అంటే 2 వర్గాల మధ్య కూడా ఇటు కోదమిరే కావచ్చు, ఇటు తెల్ల వెంకట్రావు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య వర్గ విభేదాలు ఉన్నప్పుడు కూడా అక్కడ కలిసి గట్టుగా పని చేసుకుంటే ఇద్దరు ఎమ్మెల్యే కావచ్చు, ఇటు ఏదైతే అటవీ శాఖ చైర్మన్ కావచ్చు కోదమిరే, ఇద్దరు కలిసి ఈ యొక్క నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముందుండి నడిపేటతో అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ యొక్క భద్రాచలం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక్కడ చెర్ల దుమ్ముగూడెం పరిస్థితి కూడా అదే కొనసాగుతున్న పరిస్థితి. అయితే దుమ్ముగూడెంలో కూడా 37 స్థానాలకు ఈ యొక్క గ్రామ పంచాయతీలోని 37 స్థానాలకైతే 12 కాంగ్రెస్ కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 5 కైవసం చేసుకున్న పరిస్థితి. అక్కడ సిపిఐ పార్టీకి, అంటే కమ్యూనిస్టులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ సిపిఐ పార్టీ కూడా 4 గెలిచిన పరిస్థితి ఉంది. ఇక్కడ సిపిఎం కూడా 5 గెలిచిన పరిస్థితి. ఇతరులు కూడా, అంటే ఇండిపెండెంట్ సంబంధించిన వారు కూడా వచ్చి ఇతర పార్టీలకు సంబంధించిన వారు మరొక 6 సర్పంచులు కైవసం చేసుకున్నప్పుడు చర్ల మండలంలో కూడా 20 పంచాయతీలు ఉండగా అయితే అక్కడ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 13, బీఆర్ఎస్ 7, సిపిఐ 2, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఈ యొక్క 6 కూడా అక్కడ విజయకేతనం ఎగరేసిన పరిస్థితి. దుర్గంపాడు మండలం చూసుకుంటే ఇక్కడ సారపాక మేజర్ పంచాయతీ ఉంటుంది. ఆ మేజర్ పంచాయతీలో కూడా ఈ యొక్క కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి. మొత్తం 18 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 5, టీడీపీ అంటే బూర్గంపాడు మండలానికి ఆనుకున్నటువంటి ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో టీడీపీ కూడా ఇక్కడ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక పెనుపాక నియోజకవర్గానికి వచ్చి చూసుకుంటే మాత్రం పెనుపాక నియోజకవర్గంలో అటు అశ్వాపురంలో 24 పంచాయతీలు ఉండగా అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉండటంతో అక్కడ రెడ్డి సామాజిక వర్గం జనరల్ సీట్లు ఉండటంతో అక్కడ ఎక్కువ శాతం కూడా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాలి. అక్కడ సగానికి సగం కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కి దక్కిన పరిస్థితి. అక్కడ కూడా టీడీపీ ఒకటి బ్రహ్మన్న వర్గం ఉండటంతో అక్కడ టీడీపీ కూడా ఒకటి కైవసం చేసుకున్న పరిస్థితి. ఇటు మనుగూరు మండలంలోని ఈ యొక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది చెప్పాలి. 14 పంచాయతీలకు గాను 10 కూడా కాంగ్రెసే చేజిక్కించుకున్న పరిస్థితి. మరో బీఆర్ఎస్ 2, అంటే ఇక్కడ గట్టి బీఆర్ఎస్ కి ఎదురు దెబ్బ తగలటంతో మన జరిగినటువంటి ఇక్కడ ఘర్షణలో బీఆర్ఎస్ కి గట్టిగా ఎదురు దెబ్బ తగలటంతో ఇక్కడ 2కే కైవసం. గతంలో చూసుకుంటే మాత్రం ఈ మనుగూరు నియోజకవర్గం, మనుగూరు పట్టణంలో అయితే దాదాపుగా ఈ యొక్క బీఆర్ఎస్ఏ కొనసాగిన పరిస్థితి. ఒకటి కాంగ్రెస్ గా ఉండేది గతంలో, ఈసారి మాత్రం రివర్స్ అయిన పరిస్థితి. అక్కడ బీఆర్ఎస్ కి 2 మాత్రం దక్కిన పరిస్థితి. సిపిఐ కంచుకోట కూడా మనుగూరు పట్టణం ఉంటుంది, అక్కడ 2 కూడా సిపిఐ కైవసం చేసుకున్న పరిస్థితి. పెనుపాక మండలంలో కూడా 23 పంచాయతీలకు గాను కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 7, ఇక ఇండిపెండెంట్ అయితే ఒకటి కైవసం చేసుకున్న పరిస్థితి. కరగూడెం మండలంలో కూడా 16 పంచాయతీలకు గాను కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 6. అంటే అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే రేఖకాంత, మాజీ ఎమ్మెల్యే రేఖకాంతరావు అక్కడ ఉన్నటువంటి కంచుకోట అయినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ కే మొగ్గు చూపిన పరిస్థితి ఉంది. ఇండిపెండెంట్ కూడా ఒకటి గెలిచిన పరిస్థితి. మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా దాదాపు కాంగ్రెస్ కి 80 స్థానాలు రాగా బీఆర్ఎస్ కి 41 స్థానాలు వచ్చిన పరిస్థితి. ఇతర సంబంధించిన పార్టీలు కూడా 28 రావడంతో అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పైన ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ని ఆదరిస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ
శాసనసభ కావచ్చు, ఏ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ కే పై చేయి ఉండడం, ఇక్కడ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కే పై చేయుందని చెప్పాలి. ఏదేమైనా గత ఏదైతే నామినేషన్ వేసినప్పుడు కూడా నువ్వా నేనా అన్నట్టు పోరు కొనసాగింది. కానీ డబ్బులు ప్రలోభాలు పెట్టిన కొన్ని పార్టీలు ప్రలోభాలు పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపిన పరిస్థితి అయితే ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ తిరుపతిరావు. థ్యాంక్ యూ తిరుపతిరావు. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంబంధించినటువంటి అప్డేట్. మనం ఒకసారి నల్గొండ వెళ్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా కాంగ్రెస్ పార్టీకి